హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మనము గృహప్రవేశం జరిగిందండి, మాకు తెలిసిన వాళ్ళది. వాళ్ళకి సంబంధించింది అనమాట ఈ ఇల్లు. గృహప్రవేశం రోజు ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వీడియో చూస్తే మీకే అర్థమైపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ కొందరు బోనాలు ఎత్తుకొని ఉన్నారు కదా. ఇదిగోండి, ఇక్కడ కొందరు బోనాలు ఎత్తుకొని ఉన్నారు. ఆ బోనాలు ఏంటంటే నా గృహప్రవేశం అయిపోయాక చేస్తారనమాట. అయితే ఈ బోనాలు ఏ దేవుడికి చేశారు అని చూస్తే ఏంటంటే ఈ బోనాలు మల్లన్న దేవుడికి చేస్తారండి. మల్లంటే శ్రీశైలం మల్లన్న, మల్లికార్జున స్వామి అంటారు కదా, ఆ మల్లికార్జున స్వామికి మల్లన్న అంటారు కదా, ఆ మల్లన్న దేవుడికి చేస్తారు. ఇక్కడ చూడండి, ఆ ఇంట్లో ఉండే వ్యక్తి అన్నమాట ఇతను. ఆ ఇంట్లో వాళ్ళ కొడుకు, ఎవరైతే గృహప్రవేశం చేస్తున్నారో వాళ్ళ కొడుకు అనమాట ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి ఇలా మల్లన్న దేవుడు వస్తాడండి. అయితే ఈయనకి వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు కదా, సో ఆయన్ని అలాగా అలంకరించి బోనాలు అవన్నీ తీసుకునేసరికి ఆ డప్పు సౌండ్లకే వాళ్ళకి శివశక్తులు అనే వాళ్ళు పోతారు కదండి, అలా అయిందనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ డ్యాన్స్ వేసుకుంటూ చేసుకుంటూ ఎంత సంతోషంగా వాళ్ళు బోనాలు సమర్పించడానికి వెళ్తున్నారనమాట అమ్మవారికి. ఇదిగోండి, అందరు వెళ్ళిపోతున్నారనమాట. పక్కన ఉండేది వాళ్ళ ఇల్లు. ఇలా అందరు బోనాలు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, అంటే లెక్క ఉంటుంది కదండి బోనం ఎత్తుకోవడానికి. 5, 3, 5, 7 అయితే ఎత్తుకోరు, 9 మంది. అంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది ముత్తైదువులు ఉంటారో అంతమంది కూడా బోనాలు ఎత్తుకుంటారు కదా. అలా ఇక్కడ జరిగిందనమాట. ఇక్కడ చూడండి, వాళ్ళ చేతిలో ఒక కత్తి, ఒక కొరడా అయితే ఉంది. ఎవరికైతే శక్తులు పూనారో వాళ్ళకి. ఇక్కడ చూడండి, బకెట్ తోటి నీళ్ళు ఆరపోసారు. నీళ్ళు ఆరపోస్తే చాలా మంచిదండి. ఎవరైనా అమ్మవాళ్ళు వాళ్ళకి అలా పూనినప్పుడు నీళ్ళు ఆరిపోయాలండి, చాలా మంచిదన్నమాట. వాళ్ళకి చాలా బాగా జరుగుతుంది అని అంటారు. ఇక్కడ బ్యాండ్ సౌండ్ తోటి, చప్పట్లతోటి వెళ్తున్నారు కదా, శబ్దాలతోటి. ఈ కొరడాతోటి పిల్లలకి, చదువురాని వాళ్ళకి కానీ, ఎవరైనా భయం ఉన్న వాళ్ళకి కానీ ఈ కొరడాతోటి కొట్టిస్తే ఏంటంటే వాళ్ళకి ఉన్న బెరుకు అన్నీ పోతాయండి. అంటే ఎవరికైనా భయము, అలా ఏమైనా చీడపీడలు అలాంటివి ఉంటారు కదా పిల్లలకి, అలాంటిగా ఉండే వాళ్ళకి పోతాయన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ తీసుకొని, బోనాలు అవన్నీ తీసుకొని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నారండి. ఇలా ఇక్కడ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి. అయితే ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, గృహప్రవేశాలు, ఇంకా ఏవేవైతే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, పెళ్ళిళ్ళు అవన్నీ ఈ నెలలోనే జరుగుతాయి కదండి. చాలా వరకు, ఎక్కువ వరకు అయితే గృహప్రవేశాలు ఎక్కువ జరుగుతాయి కదా. వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు అవన్నీ కూడా ఈ నెలలో మంచిదని ఈ నెలలో చేసుకుంటారు కదండి. అలాగే ఈ ఇంటి, ఇదిగోండి నేను ఏదైతే ఇల్లు చూపిస్తున్నానో ఆ ఇంటి వాళ్ళు ఈ వ్రతాలన్నీ అయిపోయాయండి. మన గృహప్రవేశము, సత్యనారాయణ వ్రతము, ఇవి వాస్తు పూజలు అవి ఇవి అన్నీ అయిపోయాయి. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి లాగా ఉంటుంది కదా. అయితే వీళ్ళకేమో ఈ పద్ధతి అన్నమాట. వీటిని ఏమంటారంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చండి, అయినా కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్తున్నాను అనమాట. వీటిని ఏమంటారంటే మల్లన్న పట్నాలు అంటారండి. పట్నాలు అంటే వాళ్ళ పద్ధతిలో పండగ అనమాట. ఆ పండగ మల్లన్నకి పండగ చేయడం అనమాట. ఆ పండగ ఎలా చేస్తారంటే ఇలా బంధువులందరిని పిలుచుకొని ఇలా బోనాలు ఎత్తుకొని తీసుకెళ్ళడము. మనం మామూలుగా ఆషాఢంలోనే కదండి బోనాలు చేస్తాము, కాకపోతే వీళ్ళు గృహప్రవేశం అప్పుడు కూడా బోనాలు చేస్తారనమాట. ఇలా బోనాలు చేసేవాళ్ళు పట్నాలు కూడా వేసుకుంటారండి. పట్నాలు అంటే పండగ అనమాట. పండగలు కూడా చేసుకుంటారు. వాళ్ళ కులదేవుడు ఉంటారు కదండి. కొందరికి మల్లన్న ఉంటారు, కొందరికి ఎల్లమ్మ పట్నాలు అని కూడా వేస్తారండి. ఎల్లమ్మ పట్నాలు అంటే అమ్మవారికి సంబంధించింది. మల్లన్న పట్నాలు అంటే అదే మన శ్రీశైలం మల్లన్న ఉంటారు కదా, ఆయనకి సంబంధించింది అనమాట. వాళ్ళ కులదేవుడు ఏదైతే దానికి సంబంధించిన పట్నాలు వాళ్ళు వేసుకొని 9 రోజులు పండగ చేసుకుంటారండి. 9 రోజులు పండగ చేసుకున్న తర్వాత లాస్ట్లో అందరికీ పెద్ద విందులాగా చేసుకుంటారనమాట. ఇది ఎప్పుడంటే అప్పుడు చేసేది కాదండి ఈ పండగ. వాళ్ళకి ఆనవాయితీ ఉండి వాళ్ళ ఇంట్లో సరిగ్గా ఉందా లేదా అని చూసుకొని, వాళ్ళకి సంవత్సరాలు లెక్కింపు చేసుకొని అవన్నీ చూసుకొని చేసుకుంటారనమాట. ఇది ఆషా
ఆషామాషిగా చేసేదైతే కాదండి, చాలా నిష్టగా చాలా శ్రద్ధగా చేయాలన్నమాట. ఇలా చేసుకునే వాళ్ళకి ఏంటంటే శివశక్తులు అలాంటివి ఉంటారు కదండి, వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకే వస్తుంది కదా, అలా ఉండే వాళ్ళకి వాళ్ళు ప్రతి సంవత్సరము చిన్న చిన్న పండగలాగా చేసుకుంటారు. ఇలా 9 సంవత్సరాలకి 11 సంవత్సరాలకి ఇల్లు కట్టుకున్నప్పుడు అలాంటప్పుడు పెద్దగా గ్రాండ్గా చేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ కరోనా టైంలో అంతగా చేసుకోకూడదు, ముఖ్యమైన వాళ్ళే రావాలి కదా అనేసి వాళ్ళు సింపుల్గా చేసుకున్నారనమాట. ఈ విధంగా మల్లన్న ఎల్లమ్మ పట్నాలు అనేవి వేసుకుంటారండి. పట్నాలు అంటే ఒక పెద్ద ముగ్గులాగా వేస్తారండి. పెద్ద ముగ్గులాగా వేసి దాంట్లో అమ్మవారికి సంబంధించిన పూజలన్నీ చేయడము, లేదంటే మల్లన్నకు సంబంధించిన పూజలన్నీ చేయడము అలా చేస్తారనమాట. ఇది చూడడానికి చాలా బాగుంటుందండి. రోజు డప్పుల సౌండ్లు, ఇంకా వేపాకులు ఇవన్నీ ఉంటే మనకు సంబరంగా ఉంటుంది కదండి ఇళ్ళల్లో. అలా అనమాట. కొందరేమో కొన్ని వైపులేమో సత్యనారాయణ వ్రతాలు, వినాయకుడి పూజ, అదే గణపతి పూజ, హోమం అని, వాస్తు పూజ అని ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారనమాట అండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.